హాయ్ అండి. ఈరోజు మనం ఒక్క శనివారం మాత్రమే దర్శనమిచ్చే నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం రండి. అది ఎక్కడో ఉందనుకుంటున్నారా? లేదండి. మన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోనే ఉంది. ఈ వీడియోలో మాలకొండ నరసింహస్వామి ఒక్క శనివారం మాత్రమే ఎందుకు దర్శనమిస్తారో, మిగిలిన రోజులు ఎవరు పూజ చేస్తారో, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుందాం రండి. సో, మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు బెన్నూరు. సో, అది కొండేపు దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి హార్డ్‌లీ 60 మినిట్స్. సో, మీరెవరైనా మాలకొండ వెళ్ళాలి అనుకుంటే మీకు సింపుల్ రూట్ వే కూడా చెప్తాను. నెల్లూరు జిల్లా ఇంతకుముందు ఇది ప్రకాశం జిల్లాలో ఉండేది. నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో మాలాద్రి పర్వతం మీద ఈ టెంపుల్ ఉంటుంది. మీకు రోడ్ ఎక్కడా బాగోకుండా ఉండదండి. రోడ్ చాలా బావుంటది. ఇంకా టోల్ గేట్స్ కూడా కొత్తగా పెడుతున్నారు. సో, రోడ్ చాలా బావుంటుంది. ఈ ఆలయం నవనరసింహ క్షేత్రాల్లో ఒకటి. శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయం. ఈ స్వామి తన దేవేరి శ్రీ మహావిష్ణువుతో కొలువయ్యి భక్తులకు కల్పవృక్షంలా కోరికలు తీర్చేవాడిగా ఇక్కడ వెలిశారు. స్థల పురాణం గురించి తెలుసుకుందాం రండి. ఒకసారి శ్రీ మహావిష్ణువు భూలోకంలో విహరించేందుకు తన వనమాల అంటే పుష్పాల తాడు అని అర్థం. వనమాలను పర్వతంగా మారాలని కోరుకున్నాడంట. అదే మాల్యాద్రి. మాల అంటే పువ్వులు మాల, అద్రి అంటే కొండ. దీనికి మీనింగ్ అదనమాట. ఈ పర్వతంపై అగస్త్య మహర్షి తపస్సు చెయ్యగా ఆ తపస్సుకు మెచ్చిన నరసింహుడు ఎర్రటి జ్వాలా రూపంలో ప్రత్యక్షమయ్యాడంట. అందుకే ఇక్కడ స్వామివారిని జ్వాలా నరసింహుడు అనే పేరు వచ్చింది. అలాగే ఒక చిన్న కథ కూడా ఉంటుంది. ఈ కథ ప్రకారం లక్ష్మీదేవి స్వామివారిపై అలిగి కొండల పైకి వెళ్లి కూర్చుందంట. ఆమె చూపుకు కొండే 2 ముక్కలుగా చీలిందంట. మనం ఈ విధంగా కొండపైకి రాగానే మనం కారు వెళ్ళే మార్గం అయితే 2 కిలోమీటర్లు ఉంటుందండి. అటు సైడ్ నుంచి కొంచెం లెఫ్ట్ అంటే మనం ఈ కమాన్ నుంచి పక్కకి కొంచెం దూరం నడిస్తే అక్కడ మెట్ల మార్గం కూడా ఉంటుంది. చాలా మంది మెట్ల మార్గం కూడా వెళ్తారు. బట్ మేము కారేసుకొచ్చాం కాబట్టి డైరెక్ట్ కార్ మీద వెళ్ళిపోయాము. సో, ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం వెళ్ళే గుహలోకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గుహలో ఫ్రీ దర్శనం అయితే కొంచెం టైం పడతదని చెప్పేసి మేము 100 రూపీస్ దర్శనం తీసుకున్నాము. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్. సో, మనం ఈ గుహలోకి వెళ్ళిన తర్వాత ఇది గుడి కూడా దేవతలు, ఋషులు కట్టిన టెంపుల్ అంటండి. ఇది నార్మల్‌గా మనుషులు కట్టిన టెంపుల్ కాదు అని చెప్పేసి ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు. లోపల మనకి లక్ష్మీ నరసింహస్వామి ఒక్కరు మాత్రమే దర్శనమిస్తారు. పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు. తర్వాత మనం బయటకొచ్చేసి ఈ గుహల్లోని చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని శివలింగం, లక్ష్మీదేవి అమ్మవారు ఇవన్నీ చూసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్‌లో పైకి చాలా మంది వెళ్తూ ఉంటారు. అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారన్నమాట. ఆ వేనే ఇదంతా. మీరు చూసారు కదా! చూడ్డానికి చాలా చిన్న వేలా అనిపిస్తుంది. కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈ మార్గంలో నుంచి వెళ్ళిపోవచ్చు. పైన అమ్మవారు, స్వామివారితో పాటు అమ్మవారు కూడా కలిసుంటారు. కింద మనకి ఓన్లీ స్వామివారు మాత్రమే దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహలు ఇద్దరూ కూడా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ చీరలు ఇవన్నీ ఉంటాయండి. కావాలంటే మనం కొనిపెట్టుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసి 250, 300 నుంచి ఉన్నాయి. అలాగే ఈ కొండల్లో ఒక్క రాతి గుహలో శివలింగం ఉండడం, శివకేశవులు ఒక్కటే అనే విషయం కూడా ఇక్కడికి మనకి అర్థమవుతుందండి. మీకు వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే వారంలో కేవలం ఒక్కరోజు అంటే శనివారం మాత్రమే భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. మిగతా రోజుల్లో ఎవరు పూజిస్తారు అనుకుంటున్నారా? మిగతా రోజుల్లో ఋషులు, మునులు సేవ చేస్తారని పురాణ గాథలు చెప్తున్నాయి. ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయండి. అవి ఎప్పుడంటే ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శనివారం నాడు నరసింహ జయంతి ఉత్సవాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహిస్తారు. ఒంగోలు ట్రిప్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తో పాటు భైరవకోన టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇక్కడి నుంచి అక్కడికి కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, 70 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్‌లో నేను మా భైరవకోన వీడియో కూడా చేశాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ చూసి ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి. అది కూడా బావుంటుంది. అది కూడా దేవతలు కట్టిన టెంపులేనండి. గుడి నుంచి బయటకొస్తుంటే చాలా షాపింగ్ ఉంటది. అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఫోటోస్, పిల్లలకి ఆడుకునే వస్తువులు ఇవన్నీ చాలా బావుంటాయి.
ఏమైనా స్టేషనరీ కొనుక్కోవాలంటే కొనుక్కోండి. పెళ్లి కాలేని వాళ్ళు ఎవరైనా 3 శనివారాలు కంటిన్యూస్‌గా వచ్చి దర్శనం చేసుకుంటే మ్యారేజ్ అవుతదని అంటారు. ఈ పక్కన కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి కదా! అలాగే శనివారం నాడు ఉచిత అన్నదానం కూడా ఉంటుంది. సాటర్‌డేస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా లంచ్ ఇక్కడ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియోలో అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.